రైకల్ మండలం ఆలియా నాయక్ తండాలో రైతులకు పట్టా పాస్బుక్ సమస్య ఉంది అని జీవన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో అధికారులతో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి. ఆయన వెంట యువజన నాయకుడు తాటిపర్తి సీకే రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, నందు నాయక్, గోపి రాజరెడ్డి, బర్ఖం మల్లేష్, రాజు, మహేష్, కొయ్యేడి మైపాల్, హరీష్, సుధీర్, మండా రమేష్, గంగారెడ్డి, నాగరాజు, శ్రీధర్ రెడ్డి, సుధీర్ తదితర నాయకులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి ఎంఆర్ఓ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ ఆలియా నాయక్ తండాలో 156 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని 50 సంవత్సరాల ముందు నుండి దళితులు, గిరిజనులు, నిరుపేదలు సాగు చేసుకుంటున్నారని, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పట్టాదారు పాస్బుక్లు కూడా ఉన్నాయని, ఇప్పటికి వారే సాగులో ఉన్నారని, వారికి ధరణిల భూభారతుల పట్టాదారు పాస్బుక్ రాలేదని అన్నారు. పాస్బుక్ రాకపోవడంతో రైతు భరోసా, రైతు బీమా మరియు కొత్తగా యూరియా సమస్య ఏర్పడిందని ఆయన అన్నారు. బాబు రెవెన్యూ విలేజ్లో ఆలియా నాయక్ తండా ఉన్నది సార్. ఇందులో 156 ఏదైతుందో గవర్నమెంట్ ల్యాండ్ 156. ఈ 156 ఏదైతుందో దాదాపు 50 సంవత్సరాల పైబడికి వెళ్ళి మొత్తం లంబడోళ్ళు, ఎస్సీలు, గరీబులు అందరూ దున్నుకుంటున్నారు. వాళ్ళకి అందరికి పట్టదారు పాస్బుక్లు కూడా ఇచ్చారు. పాతయి పట్టదారు పాస్బుక్లు ఉండే కదా సార్ అప్పుడు, బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్. ధరణి రాకుండా ముందు ఏదైతుందో వాళ్ళకి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. అంతా సరిగిన వాళ్ళు అనుభవించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఏం సార్ అంటే ధరణిలో పట్టదారు పాస్బుక్ రాలేదు, భూభారతిలో రాలేదు. ధరణి రాలేదు, భూభారతి రాలేదు. రెండు దేనిలో రాకపోతుంది ఏదైతుందో వాళ్ళకి ఇప్పుడు ఈ రైతు భరోసా వస్తలేదు. ఇప్పుడు రైతు భరోసా దాని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నది సార్. ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతే ఉందో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పన్నారు. వీళ్ళైతే ఒరిజినల్ పట్టేదారులు వీళ్ళు. దీన్ని ఏదైతుందో రెగ్యులరైజేషన్ చేయక నిలిపేసి వీళ్ళకి ఏదైతే పాపం వీళ్ళు ఆన్ రికార్డ్ దే ఆర్ నాట్. ఇప్పుడు మీ నోటీసులు ఉన్నది సార్ ఇది. అప్పుడు నేను గతం లోపల ఏదైతుందో ఎమ్మెల్సీ ఉండగా ఆర్డీఓ గారికి ఇవన్నీ నేను రిప్రజెంట్ చేసిన సార్. చేస్తే ఆర్డీఓ గారు ఇవన్నీ పరిశీలించి మీకు పంపించిన ఎంఆర్ఓ గారికి. ఈ ఫైల్ మీ దగ్గర ఉన్నది, ఏ స్టేజ్లో ఉంది, ఏం చేద్దాం సార్ వీళ్ళకి మనము హక్కులు కల్పింప చేయాలంటే. ఇక మీరు ఈ స్పెషల్లీ మీ సర్ర అయిపోయినాక ముందర వేసుకోండి సార్. అదే నేను కూడా అదే అంటాను సార్. ఇప్పుడు ఎస్ఐఆర్ అయ్యేదాకా మీకు ఎట్లా మేము చెప్పినా మీరు తెలుసు నాకు. ఇదే ఎస్ఐఆర్ ఒడిసిన తర్వాత ఇది ముందర వేసుకుందాం సార్. ఈ లోపల ఐ మేక్అవుట్ రిప్రజెంటేషన్ అగైన్, ఫ్రెష్ రిప్రజెంటేషన్. వీళ్ళకి బ్యాంకులకి అప్పు దొరకదు. వీళ్ళకు వెనకడ ఉమ్మడి రాష్ట్రంలో అప్పన్న దొరికింది, ఇప్పుడు అప్పు కూడా దొరకకుండా పీకింది. ఇప్పుడు ఏంటంటే పరంభూమిలో అప్పులు చేద్దని చెప్పిన అప్పులు ఇస్తలేరు. వీళ్ళకి ఏం లేదు. ఆ భూమి ఉండి రేపు ఎవడన్నా మొండోడు వచ్చి వీళ్ళ పక్క ధరతో కూడా దిక్కు లేకుండా అయితే తట్టున్నారు వీళ్ళందరూ. ప్లీజ్ దాదాపు 100 ఎకరాలు ఉంటాయి సార్. 100 మంది ఉంటారు. అందరికి ఎకరంన్నర ఉన్నది సార్. 100 కుటుంబాలు ఉంటాయి సార్. అంత గిరిజనులే. ఇది చూడండి సార్. నేను మేకౌట్ రిప్రజెంటేషన్ సెండ్ డీటెయిల్ రిపోర్ట్ ఆల్సో టు యూ. థ్యాంక్ యూ సార్.